చాలా బాధాకరమైన విషయం. నేను రేవంత్ రెడ్డి గారిని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా. ఆయన ఆవేదనంతా మాకు చెప్పాడు. నేను పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అప్పటి వరకు డాక్టర్ల దగ్గరికి ఎవరితో మాట్లాడలేను. తక్కువ నేను పెద్ది వీర దయాకర వచ్చిండు, పెద్ద వచ్చిందంటే టక్కున లేచి కూర్చున్నాడు. అందరు డాక్టర్లే పరిశాన్ అయ్యారు. ఎందుకు తొందరపడ్డావు శంకర్ గారని మీ ఇద్దరం కలిసి అడిగాం. ఏం చేయాలి, నా వాళ్ళ కోసం నేను ప్రాణత్యాగమైన చేస్తా అని అన్నాడు. దయచేసి నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, రాజకీయాలు ఉంటే వేరే మాట్లాడదాం, మీ పాపాలన్నీ ఎండగడతాం, బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టేది లేదు. కానీ ఆ కార్మికుడు బతకాలంటే ఎంబడే ప్రభుత్వం దిగొచ్చి మీ కోరికలు నెరవేర్స్తామని చెప్తే ఆయన బతికే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ మేము డాక్టర్లతో మాట్లాడాం, కలెక్టర్ గారితో మాట్లాడాం, పోలీసు వాళ్ళందరితో మాట్లాడాం. దయచేసి ఇక్కడ వసతులు లేవు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం సున్నా అయినాయి. డాక్టర్లు కూడా పాపం ఇబ్బంది పడతారు. వాళ్ళకు రూమ్ ఉండాలి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలి. అది లేదు, ఇక్కడ వసతి లేదు, అన్ని పోయినాయి. ఇమ్మీడియట్లీ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తేనే ఏమన్నా ఆశ ఉన్నది అనేది కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతున్నది. ఆయన ఆవేదన కూడా ఎల్లగక్కిండు ఏడ్చుకుంటా. దయచేసి ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం, ఆ కార్మికుడు బతకాలంటే వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చండి. నేను కార్మిక నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్న, ఆర్టీసీకి సంబంధించిన నాయకులను, మీరందరూ కూడా అదే డిమాండ్ చేయండి. మీరు ఇంకా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నేను ఆర్టీసీ వాళ్ళందరినీ కూడా, పాపం ఆయన ఆవేదన చెప్తాడు, ఆయనకు ధైర్యంగా మీరు ఉండండి. మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ప్రభుత్వం దయచేసి నేను పొన్నం ప్రభాకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రులకు అందరికీ నేను చెప్తున్నా, మీరెవరన్నా వచ్చి మీ కోరికలన్నీ నెరవేరుస్తామని ఒక్క మాట ఇస్తే ఆయన లేచుకుని కూర్చునే అవకాశం ఉన్నది, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. దీని ఏమన్నా ఇబ్బంది జరిగితే అది ప్రభుత్వమే బాధ్యత వహించవలస్తుంది. మేమైతే ఆయనకి ఏమన్నా అయితే కూడా ఇప్పుడు జరిగింది, మీరు కోరికలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దుమ్ము లేస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వార్నింగ్ ఇస్తున్నాం.